అధికారం, వ్యూహం, వారసత్వం. ఒక గొప్ప సామ్రాజ్యం నిలబడాలంటే ఇవే కదా పునాదిరాళ్ళు. కాని మనమిప్పుడు చెప్పుకోబోయే ఈ కథ ఢిల్లీ సింహాసనం దగ్గర మొదలవ్వలేదు. అసలు ఊహించని చోట మొదలైంది. భారత చరిత్ర గతినే మార్చేసిన అసఫ్ జాహీ వంశం కథలోకి వెళదాం పదండి. వాళ్ల మూలాలెక్కడున్నాయో తెలుసుకుందాం. హైదరాబాద్ నిజాములు. ఈ పేరు వినగానే మనందరికీ ఏం గుర్తొస్తుంది? వాళ్ల అపారమైన సంపద, ఆ వైభవం కదా. కానీ ఎప్పుడైనా ఆలోచించారా, ఆ సంపదంతా ఎక్కడనుంచొచ్చింది? 200 ఏళ్ల వాళ్ల పాలన వెనుకున్న అసలు కథ ఏంటి? ఆ పునాదిరాయి ఎక్కడ పడింది? రండి, ఆ రహస్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతి గొప్ప వంశానికి వెనక ఒక కథ ఉంటుంది. అసఫ్ జాహీల కథ కూడా అంతే. అయితే ఆసక్తికరమైన విషయమేంటంటే, ఈ కథ ఇక్కడ మన దక్కన్లో మొదలవ్వలేదు. వేల మైళ్ల దూరంలో సెంట్రల్ ఆసియాలోని చారిత్రక నగరం సమర్ఖండ్లో మొదలైంది. అవును, వాళ్ల మూలాలు అక్కడవే. మధ్య ఆసియాకు చెందిన ఈ తురానీ కుటుంబం కేవలం సేవకులుగా రాలేదు. వాళ్లు చాలా వ్యూహాత్మకంగా, అంచెలంచెలుగా మొఘల్ దర్బార్లో తమ పలుకుబడిని పెంచుకున్నారు. అంటే నేరుగా అధికార కేంద్రానికి దగ్గరయ్యారన్నమాట. ఈ వంశ స్థాపకుడు మీర్ కమరుద్దీన్ ఉన్నట్టుండి ఆకాశం నుంచి ఊడిపడలేదు. ఆయన వెనక చాలా బలమైన వారసత్వముంది. ఆయన ఎదుగుదల అనేది ఏదో అదృష్టం కొద్దీ జరిగింది కాదు. ఇది దశాబ్దాలపాటు వాళ్ల కుటుంబం చేసిన సేవ, చూపించిన విధేయత, ఇంకా సైనిక పరాక్రమం మీద కట్టుకున్న ఒక పెద్ద సౌధంలాంటిది. సరే, ఇక మన కథలోకి అసలైన హీరో ఎంట్రీ ఇస్తున్నాడు. మీర్ కమర్ ఉద్దీన్. రాజకీయాలతో గందరగోళంగా ఉన్న మొఘల్ దర్బార్లో ఈ ఒక్క వ్యక్తి తన తెలివితేటలతో, వ్యూహాలతో ఎలా శిఖరాగ్రానికి చేరాడో చూడాలి. ఈ టైమ్లైన్ చూస్తే మనకు ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన ఎదుగుదల అచ్చం ఒక నిచ్చెన ఎక్కినట్టే ఉంది. చూడండి, ఏకంగా 4 వేరువేరు మొఘల్ చక్రవర్తుల కింద పలిచేస్తూ వేసిన ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా, వ్యూహాత్మకంగా వేశాడు. ఇంతకీ ఆయన ప్రతిభను మొదట గుర్తించిందే ఎవరో తెలుసా? మరెవరో కాదు, స్వయంగా మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్. అతని కత్తి విన్యాసానికి ముగ్ధుడై చిన్ కిలిచ్ ఖాన్ అని బిరుదిచ్చారు. అంటే యువ కత్తివీరుడు అని అర్థం. ఆ ఒక్క బిరుదుతో అతని ప్రస్థానం మొదలైంది. ఇక్కడ మనం గమనించాల్సిన కీలకమైన విషయమేంటంటే, ఆయన బిరుదుల్లో వచ్చిన మార్పు. ప్రతి బిరుదు అధికారంలో ఒక్కో మెట్టు పైకెక్కడాన్ని సూచిస్తోంది. నిజాం ఉల్ ముల్క్ అంటే రాజ్యపాలకుడు అనే బిరుదొచ్చాక ఇక దక్కన్లో ఆయనకు తిరుగు లేకుండా పోయింది. చివరికి అసఫ్ జా బిరుదుతో ఆయన వంశానికే పేరొచ్చింది. ఇక ఇప్పుడు కథలో అతిపెద్ద మలుపు. కూలిపోతున్న సామ్రాజ్యానికి సేవకుడిగా మిగిలిపోవడమా, లేక తన సొంత సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడమా? ఆయన తీసుకున్న నిర్ణయం దక్కన్ చరిత్రనే మార్చేసింది. అప్పటికే ఔరంగజేబ్ తర్వాత ఢిల్లీ దర్బార్ రాజకీయ కుట్రలతో, బలహీనమైన చక్రవర్తులతో కుల్లిపోతోంది. దీన్ని గమనించిన నిజాముల్ ముల్క్ ఆ మునిగిపోతున్న నావలో ఉండటం కన్నా స్వంతంగా ఒక పడవ నిర్మించుకోవడమే తెలివైన పని అని నిర్ణయించుకున్నాడు. 1724 ఈ సంవత్సరం చరిత్రలో చాలా ముఖ్యం. ఎందుకంటే ఇదే దక్కన్ తన స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకున్న సంవత్సరం. అసఫ్ జాహీ వంశం అధికారికంగా మొదలైన క్షణం. ఇక నిర్ణయం తీసుకున్నాక ఊరుకోలేదు. తన మాటల్ని చేతల్లో, అంటే కత్తితో నిరూపించుకోవాలి కదా. అదే ఈ షక్కర్ ఖేడా యుద్ధం. దీన్ని కేవలం ఒక సైనిక విజయంగా చూడకూడదు. ఇది దక్కన్ స్వాతంత్ర ప్రకటన అన్నమాట. ఇకపై మేము మొఘల్ సామ్రాజ్యం నీడలో బతకము, మాకంటూ ఒక ఉనికి ఉంది అని గట్టిగా చెప్పిన సందర్భం అది. సరే, రాజ్యాన్నైతే స్థాపించారు. మరి రాజధాని? మొదట ఔరంగాబాద్ను రాజధానిగా చేసుకుని పరిపాలన మొదలుపెట్టారు. కాని కాలక్రమేణా అధికారాన్ని హైదరాబాద్కు మార్చారు. ఆ తర్వాత మనందరికీ తెలిసిందే, హైదరాబాద్ నగరమే అసఫ్ జాహీ వంశానికి ఒక గొప్ప చిహ్నంగా నిలిచిపోయింది. అయితే ఒక రాజ్యాన్ని స్థాపించడం వేరు, దాన్ని నిలబెట్టుకోవడం వేరు. నిజాం తన రాజ్యాన్ని పటిష్టం చేసుకుంటున్న సమయంలోనే పశ్చిమ దిక్కునుంచి ఒక పెద్ద తుఫాను సమీపిస్తోంది. ఆ తుఫాను పేరే మరాఠాలు. ఇప్పుడు ఈ 2 సైన్యాల మధ్య ఉన్న తేడా చూస్తే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఒకవైపు నిజాం సైన్యం చాలా పెద్దది, సంప్రదాయబద్ధమైనది. మరోవైపు మరాఠాలు
ముఖ్యంగా పీష్వా బాజీరావ్ వన్ నాయకత్వంలో గెరిల్లా యుద్ధ తంత్రాలలో ఎక్స్పర్ట్స్. వాళ్ల వేగం, ఆకస్మిక దాడుల ముందు నిజాం ఎంత గొప్ప యోధుడైనా సరే నిలబడలేకపోయాడు. ఈ ఓటములకు ఆయన చెల్లించిన మూల్యం చాలా పెద్దది. చౌత్, సర్దేశ్ముఖి ఈ పేర్లు వినడానికి పన్నుల్లా ఉన్నా ఇవి ఒక రకంగా అవమానానికి చిహ్నాలు. ఆలోచించండి, సొంత రాజ్యంలో ప్రజల దగ్గర పన్నులు వసూలు చేసే హక్కును శత్రువులకు ఇవ్వడమంటే తన సార్వభౌమాధికారాన్నే తాకట్టు పెట్టడం లాంటిది. ఇక భోపాల్ యుద్ధం తర్వాత జరిగిన దురై సరాయ్ సంధి ఆయన పరాజయానికి పరాకాష్ట. ఆయన కష్టపడి సంపాదించుకున్న భూభాగాలను ఒకదాని తర్వాత ఒకటి వదులుకోవాల్సొచ్చింది. మాల్వా రాష్ట్రం, నర్మదా చంబల్ మధ్య ప్రాంతం ఇవన్నీ చేజారిపోయాయి. అంతేకాదు భారీగా నష్టపరిహారం కూడా చెల్లించాడు. సరే, మరాఠాలతో యుద్ధాల్లో ఓడిపోయి ఉండొచ్చు, కాని నిజాం ఉల్ ముల్క్ సాధించింది చిన్న విషయం కాదు. ఆయన ఒక బలమైన రాజ్యానికి పునాది వేశాడు. ఇప్పుడు ఆయన జీవితంలోని చివరి దశ, ఆయన వారసత్వం గురించి చూద్దాం. 1739లో నాదిర్ షా ఢిల్లీ మీద దాడి చేసి సర్వనాశనం చేశాడు. అప్పుడు ఖాళీగా ఉన్న మొఘల్ సింహాసనాన్ని నిజాం ఉల్ ముల్క్ కు ఆఫర్ చేశారు. ఆయన ముందు ఒక పెద్ద అవకాశం ఉంది. మరి ఆయన ఏం చేసుంటాడు? ఆశ్చర్యంగా ఆయన దాన్ని తిరస్కరించాడు. ఎందుకంటే కూలిపోతున్న సింహాసనం మీద కూర్చోవడం కంటే తనూ సొంతంగా కట్టుకున్న కోటలో రాజుగా ఉండటమే మేలని ఆయన భావించాడు. ఇది ఆయన రాజకీయ చతురతకు, అపారమైన దూరదృష్టికి అసలైన నిదర్శనం. ఆయన జీవితంలాగే ఆయన మరణం కూడా చాలా నాటకీయంగానే జరిగింది. 1748లో బుర్హాన్పూర్లో కన్నుమూశాడు. కాని విచిత్రం చూడండి, ఏ సామ్రాజ్యం నుంచి బయటకొచ్చి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడో తన చివరి శ్వాసను అదే సామ్రాజ్యాన్ని కాపాడే ప్రయత్నంలో విడిచాడు. ఇది విధి విచిత్రం కాక మరేమిటి? సరే, ఇప్పటివరకు మనం తెలుసుకున్న విషయాలని ఒక్కసారి త్వరగా గుర్తు చేసుకుందాం. ఈ గొప్ప వంశస్థాపకుడి అసలు పేరు మీర్ ఖమర్ ఉద్దీన్ ఖాన్. ఆయన స్థాపించిన వంశం అసఫ్ జాహీ. స్థాపించిన సంవత్సరం 1724. మొదటి రాజధాని ఔరంగాబాద్. ఇక ఆయన 1748లో మరణించాడు. ఆలోచించండి, ఒకే ఒక వ్యక్తి ఆశయం 200 ఏళ్ల సామ్రాజ్యానికి పునాది వేసింది. కాని ఒక తరం కష్టపడి నిర్మించిన దాన్ని తర్వాతి తరాలు నిలబెట్టుకున్నాయా? ఆ వారసుల చేతిలో పడి ఆ మహాసామ్రాజ్యం ఏమైంది? దాని కథ మరోసారి